ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ చీఫ్ కాంగ్రెస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని షర్మిల వెల్లడించారు. 23 నుండి అన్ని జిల్లాల పర్యటన కొనసాగుతుందని వెల్లడించారు. ఇక 9 రోజులు రోజుకి 3 జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయని వెల్లడించారు. 24 నుండి పోటీ చేసే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకుంటామని షర్మిల పేర్కొన్నారు. ఇక మణిపూర్లో సంఘటన వల్ల దేశానికి బీజేపీ అవసరం లేదని షర్మిల తెలిపారు. పోలవరం, అమరావతి, రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లో ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని షర్మిల పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కై ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 25 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళే. ఇక రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. నేను ఎవరు వదిలిన బాణం కాదని, మహిళ కథ అని తక్కువ చేసి మాట్లాడదని ఆమె హితవు పలికారు. ఇక తెలంగాణలో ఒక నియంతను అధికారంను దించాము. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శలు చేస్తారని షర్మిల పేర్కొన్నారు. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి నుంచి పార్టీ బాధ్యతలన్నా కూడా వారు స్వీకరిస్తారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశాన్ని కూడా ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, షర్మిల చేసిన కీలక వ్యాఖ్యల్లో ముఖ్యంగా 175 స్థానాలకు 175, 25 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తామని తెలుపుతుంది కదా. అసలు కాంగ్రెస్ ఎలా పుంజుకోపోతుంది ఏపీలో? అంటే గురు, ఈ రోజు షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యాఖ్యలు చూస్తే కనుక ప్రతిరోజు వైసీపీ మీద, అంటే అధికార పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా తీసుకున్నాయి. ఎందుకంటే ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు, మణిపూర్ లో క్రిస్టియన్ అల్లర్లు, ఈ విషయాలన్నీ, అంటే అటు మతపరమైన అంశాలు, ఇటు అభివృద్ధికి సంబంధించి రెండు సైమల్టేనియస్ గా ఒక జాతీయ పార్టీకి రాష్ట్రంలో ఉన్న అధ్యక్షురాలుగా ఆమె విమర్శలు చేయడం జరిగింది. దీన్ని బట్టి మరి వైసీపీ కౌంటర్స్ ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలంటే, ఆమె అటు చంద్రబాబు మీద, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసినప్పటికీ అధికార పార్టీగా వైఎస్ జగన్ మీద విమర్శలు, అందులో స్వయాన అన్న కావడంతో ఇంకా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఆమె ఎల్లుండి నుంచి ఇచ్చాపురం పర్యటన పెట్టుకున్నారు కాబట్టి జిల్లా పర్యటనలో మరింత ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక రకంగా మైనార్టీ, దళిత, క్రిస్టియన్ ఓట్ల మీద ఎక్కువగా, అంటే కాంగ్రెస్ కున్న రెగ్యులర్ ఓట్ బ్యాంక్, సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని టార్గెటెడ్ గా మన షర్మిల విమర్శలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో వైసీపీ ఎలాంటి కౌంటర్లు ఇస్తుంది ఏంటి అనేది చూడాల్సింది. ఓవరాల్ గా A1 గుడ్ స్టార్ట్ గా, అంటే ఏదో బాధ్యతలు తీసుకున్నాం అన్నట్టు కాకుండా ఆంధ్రప్రదేశ్ లో గత 10 ఏళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి గత 10 ఏళ్ల నుంచి ఉన్న పరిస్థితులు, రాజధాని లేని రాష్ట్రం, అభివృద్ధి లేకుండా ఏ రకంగా ఉంది, ఎన్ని లక్షల కోట్ల అప్పు చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేశారు, ఈ విషయాలన్నింటి మీద కూడా క్లారిటీగా మాట్లాడారు. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో మరింత హీటెడ్ గా ఏపీ పాలిటిక్స్ ఉండే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. గురు, అయితే వచ్చే వారంలో పిసిసి పదవి చేపిన నేపథ్యంలో కూడా ఆమె కొన్ని విమర్శలు చేశారు సీఎం జగన్ పైన. దీనికి వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే వైసీపీ ఇప్పటికే మాట్లాడింది, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఎంత బాగా చూస్తుంది ఏంటి, ఈ విషయాలు ఏం పరిగణలోకి తీసుకోకుండా షర్మిల మాట్లాడుతున్నారు. చంద్రబాబు అజెండాలో ఉండి షర్మిల రాజకీయం చేస్తున్నారు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే షర్మిల ముందుకు వచ్చారని రెగ్యులర్ పొలిటికల్ కామెంట్స్ వైసీపీ నుంచి వస్తున్నాయి. అయితే ఆమె ఒక రేంజ్ లో Day 1 ఎక్కువ విమర్శలు తీవ్ర స్థాయిలో చేసింది, చెలరేకపోయిందని చెప్పుకోవచ్చు. మరి దీన్ని చూసిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూడాలి. మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ 3 పార్టీలు ఒకటే అని చెప్తే విమర్శలు కూడా చేశారు. దీనికి ప్రతివాదిగా 3 పార్టీలు ఏమైనా స్పందించాయా? అంటే ఇప్పటికే అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ రెండు పార్టీలు కలిపే విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ షర్మిల పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి ఇప్పుడు పరిస్థితి షర్మిల వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండబోతుందనేది చూడాలి. మరి షర్మిల చంద్రబాబు మీద కూడా విమర్శలు చేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ, అటు చంద్రబాబు కానీ ఏ రకమైన కౌంటర్లు ఇస్తారనేది కూడా మనం చూడాలి. గురు, థ్యాంక్ యూ ప్రసన్న.